సో నిన్న వీడియోలో టైం గురించి స్టాండప్ లాంటిది చేస్తా అన్నాను కదా! ఏదో కొద్దిగా రాసినాను. వర్క్ అయితది అనుకుంటున్నాను. వర్క్ కాకపోతే మళ్ళీ ఇంప్రూవ్ చేసుకుంటా. సో, మనుషులుగా మనకొకటి తెలుసు. ఏంది అంటే ఈ రోజు ఈ క్షణం గడిచిపోయిన నిమిషం అనేది మళ్ళీ మనకు రాదు అని జెప్పేసి. అండ్ టైం అనేది ఎంత వాల్యుబులో తెలుసు. అయినా నెట్‌ఫ్లిక్స్‌లో ఏ సినిమా చూడాలి అని జెప్పేసి 45 నిమిషాలు వేస్ట్ చేస్తాం. హీరో బాలేడు, పోస్టర్ బాలేదు, హీరోయిన్ బాలేదు. ఇలా స్క్రోల్ చేస్తూ బోర్ కొట్టి 45 నిమిషాలు అక్కడనే అయిపోతది. మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తాం. 2 గంటలు అక్కడనే గంగార్పణం. అలాంటిది నేనింక టైమ్ టేబుల్ యేసుకుంటా నేనైతే 5 గంటలకు లెవ్వాలి, 7 గంటలకు స్నానం చేయాలి అని జెప్పేసి. ఎందుకే నీకు? ఒక్క సినిమాని 45 నిమిషాలు తీసుకున్న సెలెక్ట్ జేసుకోనీకే అలాంటిది టైమ్ టేబుల్ అవి నీకెందుకురా? ఏదో ట్రై చేసిన నేను. ఒక్క నిమిషం నాకు టైం కూడా దొరకలే. గంట సేపటి నుంచి కూర్చుంటే షార్ట్ ఫిల్మ్ ఐడియా వచ్చేది కానీ కామెడీ అనేది రాలేదు. సో, ఐయామ్ సారీ నవ్వియలేకపోతే. ఐ విల్ ట్రై టు ఇంప్రూవ్ మై కంటెంట్. ఇంకొక ఐడియా ఒకటేమొచ్చింది అంటే, ఈ ఛానెల్‌లో ఇంకా స్టాండప్ లాంటిదేం జేయను. సెపరేట్‌గా ఒక ఛానెల్ పెడతా. ప్రతి వీకు మినిమమ్ 5 నిమిషాలు ఉండేటట్టు ఒక స్టాండప్ పెడతా. ఇట్లయితే పక్కా. నేర్చుకుంటా దీని నుంచి. సో, రేపు రేపు. రేపటి గురించి ఏంది అంటే, సో, బేసిక్‌గా నేను టైమ్ టేబుల్ ఏసుకున్నాడు. టైమ్ టేబుల్ ప్రకారం అయితే సో, జాబ్ స్విచ్ అవ్వాలి అనుకుంటున్నాను గదా! సో, రేపటి నుంచి ఓన్లీ నేను ఒక 2 అవర్స్ ఏం చదివినానో, ఆ చదివిన దాన్ని మీకు మినిమమ్ టు మినిమమ్ 5 నిమిషాల్లో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తాను. సో, రేపటి నుంచి మిగిలిన 180 డేస్ ఎన్నుంటాయో అన్ని రోజులు నేను ఈ ఛానెల్‌లో కంటిన్యూగా ఇవే పోస్ట్ చేస్తాను. సో థట్ ఐ కెన్ ఏబుల్ టు లెర్న్. అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రం ఇంకో ఛానెల్‌లో తప్పకుండా తీసుకొనొస్తా. సో, బై ఫ్రెండ్స్.